గంగవ్వ బులితెర సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. హౌస్ లో మీకు ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పేరను అశ్విని. ఇప్పటికి 7 సీజన్లు అద్భుతంగా ముగించిన బిగ్ బాస్ తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ సీజన్లో ఎవరూ ఊహించిన ట్విస్టులు మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 10వ వారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ లవర్స్ కి దిమ్మ తిరిగిపోయేలా డబుల్ ఎలిమినేషన్ కు ప్లాన్ చేశారు. ఈ తరుణంలో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఎవరు ఊహించిన విధంగా గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సీజన్లో గంగవ్వ ఎంత సంపాదించింది, ఆమెకు బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు తెలుసుకుందాం పదండి. గిచ్చుకుంటారు, ఎప్పుడు గిచ్చుకుంటారు, ఎప్పుడు ముద్దు పెట్టుకుంటారు, ఎప్పుడు దగ్గర పోతారు. బిగ్ బాస్ తెలుగు 8లో ఎవరు ఊహించిన విధంగా మై విలేజ్ షో ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ లవర్కి షాక్ ఇచ్చింది. ఈ సీజన్లో 4వ వారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఈ సీజన్లో తొలి రోజు నుంచే యంగ్ కంటెస్టెంట్స్తో పోటీ పడుతోంది. వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్గా ఉంటూ తన కామెడీ టైమింగ్తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది. యంగ్ కంటెస్టెంట్లకు స్ఫూర్తినిస్తోంది. అవసరమైతే కంటెస్టెంట్లను దుమ్ము దులుపుతోంది. బిగ్ బాస్ లవర్స్కి ఎంటర్టైన్మెంట్ అందించింది. గత 2 వారాలుగా ఫిజికల్ టాస్కులు గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం లేదు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. బిగ్ బాస్ ఇంట్లో గంగవ్వను కంటెస్టెంట్లందరూ అభిమానిస్తూ ఓ అవ్వలాగా చూసుకుంటున్నారు. ఆమె వయసు రీత్యా లేదా ఆమెకున్న ఫాలోయింగ్ దృష్ట్యా గంగవ్వను ఎలిమినేట్ చేసే సహాయం ఎవరూ చేయరు. ఆమెను నామినేట్ చేస్తే తమ ఓటింగ్కే దెబ్బ పడుతుందని ఇతర కంటెస్టెంట్స్ బాధపడుతున్నారు. కానీ గంగవ్వను కంటిన్యూ చేస్తే ఆమె ఆరోగ్యానికి ఇతర కంటెస్టెంట్ల ఆట తీరుపై కూడా ప్రభావం చూపుతుందని బిగ్ బాస్ టీం ఆలోచించింది. ఈ తరుణంలో శనివారం ఎపిసోడ్లో నాగార్జున గంగవ్వను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సమయంలో గంగవ్వ హోస్ట్ నాగార్జునతో మాట్లాడారు. తన చేతులకు మంటలు పుడుతున్నాయని, హౌస్లో ఉండాలని లేదని, తన వల్ల కావట్లేదని, ఎక్కిళ్ళు తేర్పులు తరచుగా వస్తున్నాయని, గత 5 రోజులుగా ఒక పూట భోజనం చేస్తున్నానని గంగవ్వ చెబుతోంది. ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తావా అని నాగార్జున అడిగితే ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు అని గంగవ్వ చెప్పింది. గంగవ్వ కోరిక మేరకు ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారని, తాను ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుందని నాకు గంగవ్వ చెప్పింది. నమస్కారం అయ్యా, మీరు చెప్పాలి, మేము వినాలే పెద్దలం. లోపల జరిగి మీరు చెప్పాలి. తాను ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుందని నాగార్జున చెప్పారు. ఇలా గంగవ్వ అనూహ్యంగా ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. గంగవ్వ రెమ్యునరేషన్ విషయానికి వస్తే 4వ వారం వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. దాదాపు 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగింది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన గంగవ్వ వారానికి 3.5 లక్షల పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. గంగవ్వ రోజుకు సుమారు 50,000 రెమ్యునరేషన్ అందుకుంటుంది. 5 వారాల పాటు కొనసాగిన గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా 17.50 లక్షలు సంపాదించింది. అయితే బిగ్ బాస్ తెలుగు 4 సీజన్లో కూడా గంగవ్వ పాల్గొంది. ఆ సమయంలో కూడా ఆమె అనారోగ్య కారణాలతో హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆ సీజన్లో 5 వారాలకు గాను 10 లక్షలు తీసుకుంది. గంగవ్వ ఇంటి కోసం నాగార్జున 7 లక్షలు ఇచ్చారు. ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లో నిలవాలని గంగవ్వ భావించింది. కానీ ఆ కళ నెరవేరకుండానే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసింది.